హలో! నమస్తే. అందరూ బాగున్నారా? మీలో చాలా మందికి ఈ పాటికే తెలిసుంటుంది. మేము మా ఇంట్లో సప్త శనివార వ్రతం చేస్తున్నాము వెంకటేశ్వర స్వామికి. అందులో ఈరోజు 7వ వారం చేసుకుంటున్నాము. సక్సెస్‌ఫుల్‌గా 6 వారాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు 7వ వారం చేసుకుంటున్నాము. మేము ఈ శనివార వ్రతం చేస్తున్నప్పటి నుంచి పిల్లలిద్దరు కూడా పొద్దున్నే లేచి మాతో పాటే వాళ్ళు కూడా పూజలో కూర్చుంటున్నారు. మామూలుగా అయితే సాటర్డే, సండే ఫుల్‌గా పడుకుంటారు. వాళ్ళని మేము డిస్టర్బ్ చేయము. వీక్ అంతా స్ట్రెస్ అవుట్ అయి ఉంటారని. పూజ కోసం ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఆ తరువాత నెక్స్ట్ డే పొద్దున్నే లేచి తలస్నానం చేశాను. మా ఆయనేమో దేవుని దగ్గర కూర్చొని ఆయన దేవునికి కావాల్సినవన్నీ చూసుకుంటారు. అంటే విగ్రహాలు సర్దడం కానీ ఇవన్నీ. నేను ప్రసాదాలు, పిండి ప్రమిదలు ఇవి చేస్తాను. ప్రతి వారం చీర కట్టుకొని చేయడం నాకు కుదరలేదు. కానీ ఇది లాస్ట్ వారం కదా, అందుకే మంచిగా శారీ కట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అయితే నన్ను ఇన్స్టాలో కొంతమంది అడిగారు, మీరు వడ్డీ వారం చేస్తున్నారా అని చెప్పేసి. అంటే 7 వారాలు చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఒక వారం ఎక్స్ట్రా చేస్తారనమాట. 8 వారాల్లాగా. అది వడ్డీ వారము. అది చేస్తున్నారా అని అడిగారు. ఎస్, నేను చేస్తున్నానండి. అంటే నేను మా ఆయన కలిసి ఇద్దరం చేస్తున్నాము. వడ్డీ వారం చేద్దామని అనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ వీక్ కూడా చేసుకుంటాము. 7 వారాలు అయ్యేసరికి ఫస్ట్ వారానికి 7వ వారానికి నాకు పిండి ప్రమిదల్లో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పొచ్చు చేయడంలో. ఫస్ట్ టైం చేసినప్పుడు అది నేను ఆ వీక్ వీడియో కూడా పెట్టాను. అది చేసినప్పుడు ఏంటంటే నాకు అసలు సరిగా రాలేదు. ఎలా చేయాలో కూడా సరిగా రాలేదు. అయితే నాకు చాలామంది టిప్స్ ఇచ్చారు. అందులో బెల్లం వేసి, నెయ్యి వేసి, పాలతో కలపండి అని చెప్పేసి. సో ఎవ్రీ వీక్ అలానే చేస్తున్నాను. బట్ ఎవ్రీ వీక్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఈ వీక్ వచ్చిన దానికంటే నెక్స్ట్ వీక్ ఇంకా బాగా వస్తున్నాయి. అలా అలవాటైపోయింది. జస్ట్ 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని అందులోకి కొంచెం బెల్లము అండ్ నెయ్యి, పాలు కలిపేసి మిక్స్ చేసుకొని దాన్ని అలానే పక్కన పెట్టేస్తాను ఆ ముద్దను. ఆ తర్వాత నేను కావాల్సిన ప్రసాదాలు చేస్తాను. అవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లాస్ట్‌కి ప్రమిదలు చేసుకుంటాను. పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి. అభి లేచాడే అనుకోండి, ఫస్ట్ వాడే స్నానం చేస్తాడు. వాళ్ళ అక్కనే అందరికంటే లాస్ట్ స్నానం చేస్తుంది. వాడికి కొంచెం ఈ పనుల్లో హెల్ప్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏది చెప్పినా కూడా నో అనకుండా చేస్తూనే ఉంటాడు. ప్రతి వారం వాడికి పంచ కట్టించాలనుకుంటున్నాం, కానీ ఏదో విధంగా అది స్కిప్ అయిపోతుంది. అందుకే ఈసారి పంచ కట్టిస్తున్నాడు వాళ్ళ నాన్న. నేనేమో నువ్వుల ఉండలు, చిమిలి ఉండలు అంటారు కదా, అవి చేసుకుంటున్నాను. మేము నువ్వుల లడ్డు అనే అంటాం దీన్ని. ఎస్పెషల్లీ శనివార వ్రతం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి అండ్ శనేశ్వరునికి ఇద్దరికి నల్ల నువ్వులు అంటే ఇష్టం అనమాట. అందుకోసమని నల్ల నువ్వులతోనే చేస్తారు. నేను ఇవి చేయడం కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. జస్ట్ 1/4 కప్పు తీసుకుంటున్నాను. 2 నువ్వులు, బెల్లము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేస్తాను. ఎక్కువ చేస్తుంటే అవి ఎవరు తినట్లేదు, వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇలా కొంచెం తక్కువ చేసుకొని వేస్ట్ కాకుండా ఇలా చిన్న ఉండలు చేసుకుంటున్నాను ప్రసాదాన్ని. ఇలా అయితే అందరూ తినేస్తున్నారు, చిన్నగానే ఉన్నాయి కదా అని చెప్పి. ఫస్ట్ వీక్ చాలా పెద్దగా చేశాను. మామూలుగా అయితే నువ్వులు వేయించుకుంటాం కదా నార్మల్గా చేసేటప్పుడు, అవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇవి పచ్చి నువ్వులు వేస్తాం కదా, కొంచెం చేదుగా వచ్చినట్టు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. చేదుగా కూడా కాదు, బెల్లం వేస్తాం కాబట్టి. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకే ఇవి అంత మేబీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందుకే నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను. పైగా మా ఆయన వ్రతం స్టార్ట్ చేసిన రోజే నేను స్వీట్స్ తినను, తిరుపతి కొండకు వచ్చేంత వరకు అని చెప్పేసి మొక్కున్నారు దేవునికి. ఇంకా ఆయన కూడా తినరు. అభి అయితే అస్సలు తినడు. ఇంకా నేను పండునే తినాలి, ఆ పండుకి ఇష్టము. ఇంకా ఫ్రెండ్స్ కోసం కూడా చేస్తాను. ఆ తర్వాత నేనేంటంటే మేము ఇంకా అభిషేకం కూడా చేస్తాము. ప్రతి వీక్ అభిషేకం కూడా చేస్తున్నాము, పంచాభిషేకము. దాంట్లో భాగంగానే నేను పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అవన్నీ సర్దేసి దేవుని దగ్గర పెడతాను. మా ఆయనకి ఇస్తాను. ఆయనే చూసుకుంటారు మిగతాదంతా. మేము పూజకు కావాల్సినవి రెడీ చేసుకోవడానికి మధ్యలో ఒక 1 అవర్ టైం పడుతుంది. అవి రెడీ అయ్యేలోపు పిల్లలిద్దరూ మంచిగా స్నానాలు చేసి రెడీ కూడా అయిపోతారు. అయితే ఈ పూల దండ కూడా నేను స్పెషల్గా 7వ వారం చేస్తున్నాం కదా అని చెప్పి దేవునికి నా చేతులతో చేశాను. చామంతి పూలు ఉంటాయి కదా, వాటితో చేశాను. అభికైతే ఈ పంచ ఎన్నిసార్లు ఊడిపోతుందో. వాడి సైజువి మేము ఈసారి తెచ్చుకోలేదు. ఇండియాకి వెళ్తే డెఫినెట్లీ తెచ్చుకోవాలి. వాడికి పంచ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. కూర్చోవడానికి అలా కొంచెం ఇబ్బంది పడ్డాడు. బట్ మేనేజ్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఒక 4-5 సార్లు కట్టుంటాడు ఈ పంచని. ఇక్కడ పాపం పంచ కూర్చుంటుంటే చాలా టైట్ అయిపోయింది. ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఇంకా దేవుని దగ్గరే కూర్చొని పిండి ప్రమిదలు కూడా చేసేసి వాటికి నామాలు పెట్టేస్తాను. ఈ వ్రతం ఎలా చేయాలి అని చెప్పేసి నాకు ఒక 100 మెసేజెస్ వచ్చి ఉంటాయి అండ్ ఎక్కువే వచ్చి ఉంటాయి. బట్ నేను ఆల్రెడీ ఒకసారి పెట్టాను. అది కూడా ఫస్ట్ వీక్ చేసుకునేటప్పుడు January 3rd మేము స్టార్ట్ చేసాము. అయితే మేము ఒక మిస్టేక్ చేసాము.
అదేంటంటే వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం చేసే బదులు మేము వ్రతకల్పం చేసామన్నమాట. అయితే 2 వారాలు ఫస్ట్ 2 వారాలు తెలియకుండా అలానే చేసాము. ఆ తర్వాత తెలుసుకొని ఆ నెక్స్ట్ వీక్ నుంచి మేము సప్త శనివార వ్రతం స్టార్ట్ చేసాము. అప్పటినుంచి నిన్నటి వరకు అంటే లాస్ట్ శనివారం వరకు మాకు 7 వారాలయ్యాయి. సో మేము కూడా ఫస్ట్ మిస్టేక్సే చేసాము. అయితే ఈ 7 అయితే ఇది ఎలా చేయాలి అని చెప్పేసి చాలామంది అసలు ఎన్ని క్వెషన్స్ అడిగారు, ఎంతమంది అడిగారు. మాకు చేసుకోవాలని మేము యూఎస్‌లో ఉంటాము, కెనడాలో ఉంటాము. అది అది ఇక్కడ ఎలా చేసుకోవాలి, ఆ పిండి ప్రమిదలు ఏం చేస్తారు, వీటన్నిటి గురించి డౌట్స్ అడిగారు. అయితే నేనేం చెప్తానంటే నేను అస్సలు ప్రో కాదండి. నాకు ఉన్న వాటితో నాకు ఏవైతే దొరుకుతాయో వాటితో నేను చేసుకున్నాను. అండ్ నేను చాలా మిస్టేక్స్ కూడా చేసుంటాను డెఫినెట్లీ. బట్ నేను అవన్నీ వీడియో షూట్ చేసి చెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే నేను కూడా బిగినర్‌నే కాబట్టి, అంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. నేను చెప్పేంత ప్రోని కాదు. నేను అంత ఎక్స్‌పర్ట్‌ని కూడా కాదు. ఈ వ్రత విధానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేంత పెద్దదాన్ని కూడా కాదు. మాకొచ్చినంతలో మేము చేసుకున్నాము. అండ్ ఫస్ట్ టైం వీడియో పెట్టిన తర్వాత కూడా అందులో కూడా కొంతమంది మిస్టేక్స్ చెప్పారు. కొంతమంది మంచిగా చెప్పారు. ఏవైనా ఇవి తప్పులుంటే, ఇవి తప్పులుంటే చూసుకోండి, ఇవి తప్పులున్నాయి చూసుకోండి అని చెప్పేసి వాటన్నిటిని సరిదిద్దుకుంటూ మేము చేసుకున్నాము. అండ్ నాకేమనిపించిందంటే నేను మనశ్శాంతిగా చేసుకోవాలి అంటే ఇది నేను సోషల్ మీడియాలో పెట్టకూడదు అనిపించింది. అంటే వ్రత విధానం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకే పెద్దగా తెలీదు. మనం చెప్పి ఇంకా వేరే వాళ్ళని ఎందుకు రాంగ్‌గా గైడ్ చేయాలి అని చెప్పి. అండ్ ఎవరికైనా ఇంకా కొంతమంది హర్ట్ కూడా అవుతారు. మీరు అలా చేశారేంటి, ఇలా చేశారేంటి అని చెప్పేసి. సో అవన్నీ ఎందుకు, మనం పూజ చేసుకుంటున్నాం మంచిగా మనశ్శాంతిగా. సో మనకొచ్చినట్టు మనకున్న దాంతో ఏదో ఒకటి చేసుకుందాము. దేవుడికి సంతోషంగా చేసుకుంటే చాలు అనే ఫీలింగ్ ఒకటే ఉన్నింది మాకు. అయితే ఈ వ్రతకల్పం యొక్క పీడిఎఫ్ చాలామంది అడిగారు కానీ నాకు కూడా దొరకలేదండి. తర్వాత మా అన్నయ్య ఉంటాడు కదా! అన్నయ్య గారిని అడిగితే వాడు పంపించాడు. సో దాంతో చూసి చేసుకున్నాము. అది నేను వీలైతే నాకు తెలీదు అది కింద పేస్ట్ అవుతుందో లేదో డిస్క్రిప్షన్‌లో వీలైతే నేను అది తప్పకుండా పెడతాను. చాలామంది ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు. నేను వాళ్ళకి ఎంత మెసేజ్ సెండ్ చేయాలన్నా కూడా నాకు అవ్వలేదు అంటే అది పేస్ట్ అవ్వట్లేదు. ఏంటో ప్రాబ్లమ్ నాకైతే తెలీదు. బట్ నేను డెఫినెట్‌లీ ట్రై చేస్తాను కింద పెట్టడానికి డిస్క్రిప్షన్‌లో. అండ్ ఆ బుక్‌లో కూడా సగం క్లారిటీగానే ఉంది. ఆ బుక్ ప్రింట్ కూడా సరిగ్గా లేదు. మేమేదో కింద మీద తంటాలు పడుతూ చేసుకున్నాము. అన్నయ్యని క్లియర్‌గా పెట్టమంటే లేదు నా దగ్గర అదే ఉంది అని చెప్పాడు. సర్లే అని లైట్ తీసుకున్నాం ఇంకా. అయితే ఇంకొక డౌట్ అడిగారు. మీరు ఎవ్రీ వీక్ ఇలా ఒక కపుల్‌ని గానీ ఇలా పిలిచి భోజనాలవి పెడుతున్నారా? అలా పెడితే మంచిదంట కదా అని చెప్పేసి. వీలున్న వాళ్ళు డెఫినెట్‌లీ పెడితే మంచిది. మేమైతే మా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్‌లోనే ఉన్నారు. సో వాళ్ళని ఎవ్రీ వీక్ ఇన్వైట్ చేసి మేము మంచిగా సరదాగా భోజనాలు పెట్టిన తర్వాత సరదాగా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం. ఈ వీక్ నాకు తెలిసిన ఇంకొక 2 ఫ్యామిలీస్‌ని కూడా ఇన్వైట్ చేశాము. సో అందుకోసమే నేను ఇట్లా చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా ప్లాన్ చేశాను. ఇది కంపల్సరీ అని కూడా ఏం లేదు. బట్ నా తృప్తి కోసం నేను ప్లాన్ చేశాను అంతే. క్యాండిల్ వ్యాక్స్ ఉంటది కదా! అదొకటి తెచ్చుకున్నాను. అది పెట్టేసి ఆ తర్వాత నా దగ్గర చిన్న క్యూట్ పర్సులు ఉంటే అవి కూడా నేను గిఫ్ట్ బ్యాగ్‌లలో ప్యాక్ చేశాను. ఆ తర్వాత ఇంకా ప్రసాదాలు పెట్టాను. సో అదే నేను చిన్నగా కొంచెం ఏదో నాకు హ్యాపీగా అనిపించి నేను ప్యాక్ చేశాను అంతే. అండ్ ఈవినింగ్ డిన్నర్ కోసమని మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాము అంటే దీనికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ముందే చేసి పెట్టుకున్నాము. చాలా బెండకాయలు తెచ్చాము. అవన్నీ కట్ చేసి ముందు రోజే పెట్టేసాము. తర్వాత పొటాటోని మా ఆయన ఉడికించి పెట్టాడు. అసలు ఈ కిచెన్‌లో అయితే నలుగురు తిరుగుతూనే ఉన్నాం. కళకళలాడిపోతుంది. స్పేస్ లేకుండా కొట్టేసుకుంటున్నాం నలుగురము. వీళ్ళిద్దరికీ ఎందుకో సడన్‌గా హెల్ప్ చేయాలనిపించి మేము హెల్ప్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సరే రండి ఖాళీగా ఎందుకు కూర్చుంటారు అని చెప్పేసి వీళ్ళని కూడా కిచెన్‌లోకి దింపాము. సో పండు అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై కోసమని శనక్కాయ విత్తనాలు వేయిస్తుంది. మేము ఇలా ఏ పండగలకు కానీ ఫెస్టివల్స్ కానీ ఇంట్లో ఏ ఈవెంట్స్ చేసుకున్నా కూడా ఆనియన్స్ గార్లిక్ అనేది అస్సలు వెయ్యము. అంటే ఇలాంటి మసాలా ఐటమ్స్ కదా అవి, అందుకోసమని వెయ్యమనమాట. అవన్నీ లేకుండానే రెసిపీస్ చేసుకుంటాము. అయితే ఈరోజు వచ్చేసి మెను కొంచెం పెద్దగానే ఉంటుంది ఆర్ నార్మల్గానే ఉంటుంది. మాకైతే అది వెరీ నార్మల్ మెను. ఫస్ట్ అయితే నేను కొద్దిగా ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకొని రైస్కి పెట్టేస్తున్నాను. ఆ 3 గ్లాసెస్ ఏంటి అంటే కోకోనట్ రైస్ కోసము.
సో నేను అది చేస్తే పండు ఏమో అక్కడ దొండకాయ ఫ్రై చేస్తుంది. మా ఆయనేమో పప్పుకు పెట్టేస్తున్నారు. మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నాము. అయితే నేను అబ్బీకి కూడా ఒక డ్యూటీ ఇచ్చాను. అక్కడ కింద కూర్చొని ఒక పని చేస్తున్నాడు. వాడేంటి అంటే బెల్లం దంచమని వాడికి ఆ డ్యూటీ ఇచ్చాను నేను. వాడు అనవసరంగా ఇరుక్కున్నా అని ఫీల్ అయితూ ఉంటాడు. డెఫినెట్‌లీ అది అక్కడ కూర్చొని ఎంతగా దంచి దంచి పెట్టేస్తున్నాడో దాన్ని. అయితే పాపం సక్సెస్‌ఫుల్‌గా మొత్తం దంచేసాడు. ఆ తర్వాత సగం కింద పోసాడు, సగం ప్యాంట్‌కి అంటించుకున్నాడు. ఇలా మొత్తం ఏదేదో చేసేసాడులెండి. మేము మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ చేసాము. 2:30, 2:45 ఆ టైంకి స్టార్ట్ చేసాము. ఎందుకంటే పెద్దవాళ్ళు 10 మెంబర్స్ ఉంటాము అండ్ పిల్లలు 8 మెంబర్స్ ఉంటారు. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి లేట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం త్వరగానే స్టార్ట్ చేసాము. హాయ్ పండు, ఏం చేస్తున్నావు ఈరోజు? దొండకాయ ఫ్రై మొత్తం నువ్వే చేస్తున్నావా? ఏం చేసావు? దొండకాయని ఫ్రై చేసావు, పచ్చిమిర్చి అండ్ పాపం అబ్బు అక్కడ ఎంత కష్టపడుతున్నాడో. నేను వచ్చేసి ఈరోజు స్వీట్ రాయలసీమ స్పెషల్ శనగబెల్ల పాయసం చేస్తున్నాను. దీనికోసం సగ్గు బియ్యం ఉంటాయి కదా, అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని 1 కప్పు నేను నానబెడుతున్నాను. ఒక 30-40 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. నా వంట రెసిపీస్ ఇంకా ఉన్నాయి అన్నప్పుడే నేను నానబెట్టాను. అయితే మీరేం చేస్తారు, ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే పప్పు ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఆ టైంలో ఇది నానబెట్టేసుకోండి. అంటే ఫస్ట్ ఇది నానబెట్టిన తర్వాత ఆ తర్వాత పప్పు ఉడకబెట్టుకోండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా టైం సెట్ అయిపోతుంది. జస్ట్ 1 కప్పు వాటర్‌లోకి 1 కప్పు సగ్గుబియ్యంలోకి 1 కప్పు వాటర్ వేసి నానబెట్టాలంతే. ఈలోపు ఇక్కడ ఏమైతుందంటే మా ఆయన బెండకాయ ఫ్రై చేస్తున్నారు. మామూలుగా నార్మల్ ఫ్రైయే చేద్దాం అనుకున్నాం కానీ అవి కొంచెం స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది కదా. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారులే అన్నట్టు కొంచెం ఇలా చేస్తున్నాము. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం, శనక్కాయ ఇత్తనాలు వేస్తే బాగుంటుంది. అయితే ఇంకా చెన్నాదాలు, మా ఇంట్లో చెన్నాదాలు అయిపోయింది. ఇవన్నీ నేను కొత్తవి తీసుకొని వచ్చాను. సో ఇవేంటంటే నేను 3 కప్పులు తీసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యము, 3 కప్పుల చెన్నాదాలు తీసుకుంటున్నాను. దీనికి వేసిన తర్వాత బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి 5 కప్స్ వాటర్ పోసుకోవాలి. 5-5.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. వీటిని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం వాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవడమే. అతిగా వాటర్ పోసుకొని ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నామే అనుకోండి, అవి మనకి చాలా మెత్తగా అయిపోతాయి. ఆ వాటర్ని కూడా డిస్కార్డ్ చేయడానికి ఉండదు. అందుకే కరెక్ట్ 5 కప్స్ అయితే సరిపోతుంది. ఇంకొక కప్పు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, అటు ఇటుగానే ఉంటుంది. అయితే ఇది నేను లైక్ మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. అలా పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఇది ఎలా ఉండాలి కుక్ చేసుకున్న తర్వాత కూడా అని నేను చూపిస్తాను. ఎందుకంటే అది ముద్దగా అయిపోయిందంటే టేస్ట్ అంత బాగుండదు. కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి. ఈ ఈ కుక్కర్ నేను ఎప్పుడైతే తెచ్చుకున్నానో దీన్ని మూత పెట్టాల్సిన ప్రతి ఒక్కసారి నేను ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటాను. ఎన్నిసార్లు కుస్తీ పడతానో. మూత పెట్టడం, తీయడం నాకు చాలా ట్రిక్కీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా డిజైన్ చేశారో నాకు తెలీదు. అండ్ ఆ అబ్బు వచ్చి మధ్యలో మళ్ళీ ఏం చేస్తున్నారు, నేను చేస్తా అని చెప్పేసి. యాక్చువల్లీ అక్కడ కిచెన్లో బెండకాయ డీప్ ఫ్రై అవుతుంది కదా, అది తిందామని వచ్చాడు మనోడు. ఓకే, ఒక సైడ్ పప్పు ఉడుకుతోంది కదా, నేను ఇది చాలాసేపటి ముందే నానబెట్టాను కాబట్టి, అంటే ఇంకా పప్పు పెట్టకముందే అంతకుముందే ఇంకా చాలాసేపే ఒక 30-40 మినిట్స్ పైనే నానబెట్టాను ఇది. అందుకే నేను అదే ఒక 1 కప్లోకి ఇంకొక 1 కప్పు వాటర్ వేసేసి 1 కప్పు సగ్గుబియ్యంలోకి ఇంకొక 1 కప్పు వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేస్తున్నాను. లైక్ 20 మినిట్స్ అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యాన్ని. ఆ తర్వాత బెల్లం వచ్చేసి నేను 3 కప్పులు తీసుకుంటున్నాను. 3 కప్పుల్లోకి 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. లేదా 2 కప్పులు తీసుకున్నా సరిపోతుంది. తర్వాత 1 కప్పు మిల్క్ వేసుకోవచ్చు. ఈరోజు మెనూలో వడియాలు, అప్పడాలు కూడా ఉన్నాయి. అప్పడాలు చేయలేదు కానీ వడియాలు చేసాము. ఇవి కూడా అందరికీ బాగా నచ్చాయి, పిల్లలకి ఎస్పెషల్లీ. ఒకవైపు బెల్లం అనేది మనం ఇంకొక గిన్నెలోకి తీసుకొని మరిగించుకోవాలన్నమాట. అది మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు, వాటర్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి బెల్లాన్ని. ఆ తర్వాత మనం వాటిని మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటాము. ఎందుకంటే బెల్లంలో మడ్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకని. అండ్ చూసారా, బెండకాయ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. బెండకాయని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. దీంట్లోకి మనం ఉప్పు, కారం, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుంటే ఇది రెసిపీ అయిపోతుంది. ఒకవైపు బెల్లం మొత్తం ఇక్కడంతా కరిగి ఇలా వాటరీ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాము అంటే వీటిని తీసుకెళ్ళి మనకి శనగపప్పు ఉడికించుకున్నాం కదా, ఆల్రెడీ నేను ఉడికించి పక్కన పెట్టేశాను. అండ్ 15 to 17 మినిట్స్ అలా సగ్గుబియ్యం కూడా ఉడికించి పక్కన పెట్టేశాను.
దీనికి గిన్నెలో ఒకటే ఒక 3 పడతాయి, 4 పడతాయి చెప్పాలంటే. బట్ టేస్ట్ మాత్రం డెఫినెట్లీ వర్త్ అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ వీడియోలో చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట శనగపప్పు అనేది. మనకి మరీ మెత్తగా అయిపోకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఆ తర్వాత దీంట్లోకే అదే కుక్కర్లోకే నేను శనగపప్పు ఉడికించుకున్న కుక్కర్లోకే బెల్లం వాటర్ కూడా ఫిల్టర్ చేస్తున్నాను. అండ్ అది కలిపిన తర్వాత అందులోకి నేను సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తానన్నమాట. ఈ 3 యాడ్ చేసి ఏం చేయాలి అంటే, నేను యాలకుల పొడి యాడ్ చేయడం మర్చిపోయాను. బట్ అది యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటది. అంటే ఉడికించేటప్పుడు యాడ్ చేస్తే ఇంకా బాగుంటది. నేను లాస్ట్‌లో యాడ్ చేశానులెండి. సో ఈ 3 వేసుకొని లో ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్ అంటే ఇంకా లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 20-30 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ 3 కలిసిన తర్వాత ఇక్కడే మీరు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాలు యాడ్ చేయలేదు. బట్ మీరు కావాలనుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, యాడ్ చేసుకోవచ్చు. ఈ తర్వాత ఆల్మోస్ట్ వంట రెసిపీస్ అన్నీ అయిపోయాయి. లైక్ దొండకాయ పచ్చడి అయిపోయింది, బెండకాయ ఫ్రై అయిపోయింది, పాయసం కూడా అయిపోవచ్చింది. ఇంకా కోకోనట్ రైస్ చేయాలి, వడియాలు అవన్నీ అయిపోయాయి. ఇవన్నీ తీసి నేను కింద పెట్టేస్తున్నాను, అవన్ కింద పెడుతున్నాం అనమాట. కొంచెం వామ్గా ఉంటాయి గెస్ట్లు అందరూ వచ్చేలోపు అని చెప్పేసి. వాళ్ళ ముందర పని చేయకూడదు అనేది మేము ఎప్పుడు అలానే అనుకుంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, కానీ వాళ్ళ ముందు ఇలా కిచెన్లో తిరుగుతూ ఉంటే బాగుండదు అని. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది ఓపెన్ కిచెన్ అయిందా, సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కూడా మేము చేస్తున్నాము రెసిపీస్ అంటే వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తూనే ఉంటారు. అది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ ముందు ఎందుకు పని చేసుకుంటూ కూర్చోవడం, వాళ్ళతో ఎందుకు ఇంటికి వచ్చిన వాళ్ళతో పని చేయించడం అని చెప్పేసి. అందుకే వాళ్ళు వచ్చేలోపు అంటే మెయిన్గా కావాల్సినవి అయితే హెల్ప్ చేస్తాము. బట్ వేడివేడిగా చేయాల్సినవి ఏంటంటే అన్నము, రసము వేడివేడిగా చేద్దాం అనుకున్నాము. పాయసం అయితే తర్వాతైనా వేడి పెట్టుకొని తినొచ్చు. అండ్ ఇక్కడ పాయసం చూసారు కదా, ఇందాక కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఆ విధంగా వచ్చిన తర్వాత పాయసాన్ని ఆఫ్ చేసి తర్వాత మనం ఏం చేస్తామంటే నెయ్యి తీసుకుంటాము. ఆ నెయ్యిలో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, క్యాష్యూస్, ఆల్మండ్స్, కిస్మిస్ ఇలా నట్స్ ఉంటాయి కదా, వాటిని వేయించుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగా వేస్తాను, అంటే మనం చిన్న చిన్నగా వేయమన్నారు. నాకు పెద్దగా వేస్తే అవి వస్తాయి కదా, ఆ పీసెస్ వస్తాయి కదా, భలే టేస్టీగా అనిపిస్తాయి. బట్ చిన్న చిన్నగా వేసేసాను, కొంచెమే తీసుకున్నాను. కొబ్బరి ఎంతమంది తింటారో తినారో అని చెప్పేసి, కొందరికి ఇష్టం కూడా ఉండదు కదా, అందుకని. ఆ తరువాత నెయ్యి వేసేసి అందులోకి ఇంకా క్యాష్యూస్ నేను చెప్పిన నట్స్ అన్నీ వేసేసి అవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఈ గిన్నెను చూసారా, ఈ గిన్నె వాల్మార్ట్ నుంచి కొనుక్కున్నాను. నాకు $13 ఏమో పడింది. నాకు ఎంత క్యూట్గా ఎంత బాగా నచ్చిందో, క్యాజరోల్ అంటారు, చాలా చాలా బాగుంది. అట్లాంటివి ఇంకొక సెట్ కూడా తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను. బట్ ఎందుకు యూజ్ అవుతాయో తెలియదు. బట్ ఇది మాత్రం చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది, చాలా క్యూట్గా ఉంది చూడడానికి కూడా. ఇంకా నేను ఇవి ఫ్రై చేసేసుకుంటున్నాను. శనగబాళ్ళ పాయసం రాయలసీమ వాళ్ళకి ఇది ఒక ఎమోషన్. ఏ ఫెస్టివల్ వచ్చినా ఏదో భక్షాలు, ఓలిగలు అంటాం కదా, ఓలిగలు కానీ ఇలా శనగబాళ్ళ పాయసము, అలసంద వడలు ఇవన్నీ చేసుకొని తింటారు. ఇంకా రాగి ముద్ద, పులగము ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఏమైనా ఫెస్టివల్స్కి కూడా ఇవి చేసుకుంటూ ఉంటారు, జొన్న రొట్టె కానీ ఇవన్నీ. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం తక్కువే చేస్తున్నాను. బట్ ఇది నాకు చాలా ఫేవరెట్. అమ్మ చేస్తే ఇంకా ఎక్కువ నచ్చుతుంది. అండ్ రెగ్యులర్గా చేసుకునే రెసిపీ కూడా ఇది బెల్లంతో చేస్తాము, షుగర్ అనేది అస్సలు యాడ్ చేయము. సో టేస్ట్ కూడా షుగర్తో చేసే వాటికంటే కూడా బెల్లంతో చేసేవి కొంచెం ఎక్కువ టేస్టీగానే అనిపిస్తాయి నాకు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి ఆయిల్ చాలా ఎక్కువ ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్ కాదు, నెయ్యి ఎక్కువ ఫ్రై అయ్యేంత వరకు పెట్టకూడదు. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే చాలా త్వరగా మాడిపోతాయి అండ్ కొబ్బరి సరిగా వేగదు. అది దీంట్లో ట్రిక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇది వేగింది కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది తీసుకెళ్ళి నేను ఈ పాయసంలో కలిపేస్తాను. కలిపేసి మంచిగా కలిపేసుకుంటే మనకి శనగబెల్ల పాయసం రెడీ అయిపోతుంది. నేను చెప్పినట్టు మీరు యాలకుల పొడి యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొంతమంది నా ఫ్రెండ్ అయితే గోధుమ రవ్వ కూడా యాడ్ చేస్తారంట. నేనైతే ఏం యాడ్ చేయను, అలా చేస్తే కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాకు తెలిసింది ఏదైతే శనగబ్యాళ్ళు సగ్గుబియ్యంతోనే చేస్తారు. బట్ గోధుమ రవ్వ యాడ్ చేస్తారని ఇంతలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వర్షన్ చేస్తూ ఉంటారు కదా. సో ఇదైతే నా వర్షన్. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా నాకు అంతే నచ్చింది. మీరు చేసుకుంటే మాత్రం నాకు డెఫినెట్లీ చెప్పండి. సో స్వీట్ అయితే అది, ఇంకొక సైడ్ అందరు వస్తున్నారు అని చెప్పేసి నేను ఇంకా చారు కూడా వేడి పెట్టాము.
అన్నట్టు నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకొక 2 ఐటెమ్స్ ఏంటి అంటే ఆలు కర్రీ చేస్తున్నాము. అది కూడా వితౌట్ ఆనియన్స్ అండ్ గార్లిక్. దానికి ఒక 2 పూరీలనమాట. అంటే జస్ట్ ఫార్మాలిటీ కోసం మనిషికి 2 పూరీల్లాగా కౌంట్ చేసుకొని చేసాము. ఎందుకంటే రైస్ ఐటెమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా! పూరీలు ఎక్కువ తిన్నామే అనుకోండి అవే మనకి వెగటుగా అనిపిస్తది. తర్వాత రైస్ తినబుద్ధి కాదు. సో, అందుకోసమని జస్ట్ అలా చేసాము. నేను మీకు రెసిపీస్ అన్నీ కూడా చూపిస్తాను. శనగబాల్ల పాయసము, ఇంకొక సైడ్ చారు కూడా రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ ఏంటంటే కొబ్బరి రైస్, కొబ్బరన్నం చేసాము అండ్ వడియాలు, తర్వాత మామిడికాయ పప్పు, దొండకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, అన్నము. పిల్లలకి వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత నేను షూట్ చేశాను. మర్చిపోయాను షూట్ చేయాలని కూడా. అండ్ మన ఇంటికొచ్చిన గెస్టులు. ఏందిరా అన్ని వడియాలు తీసుకొని పోతున్నారు? అక్క హాయ్ అక్క. మీరు తింటు సుజ్జి హాయ్. పద్య హాయ్. జయశ్రీ హాయ్. జయశ్రీ 7 శనివారాల వ్రతం మహానైవేద్యం. సో అలా మా వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం పూర్తయింది. ఇంకా నెక్స్ట్ వీక్ ఒక్కరోజు చేసుకుంటే అయిపోతుంది. ఈ వ్రతం చేసుకునేటప్పుడు అసలు అనుకోలేదు ఇంత సక్సెస్ఫుల్గా 7 వారాలు ఏ బ్రేక్ లేకుండా ఎస్పెషల్లీ కంప్లీట్ చేసుకుంటాము అని. బట్ అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. అసలు మధ్యలో ఎక్కడ బ్రేక్ రాలేదు. టచ్ వుడ్. ఇది నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ అని మేము అనుకుంటున్నాము. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే చాలా సంతృప్తికరంగా పూజ అయితే చేసుకున్నాము. మీకు కూడా నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.